దాశరథి కరుణాపయోనిధి కుక్షిణ జండ పంక్తులన గూర్చి కుక్షిణ జండ పంక్తులన గూర్చి చరాచర జంతుకోటి సంరక్షణ చేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవుగావలదే పాపములెన్నియొనర్చినన్ నే పాపములెన్నియొనర్చినన్ జగద్రక్షక కర్త నీవెగదా దాశరథి కరుణా పయోనిధి కరుణా పయోనిధి. ఆయన జగద్రక్షకుడు. ఈ సర్వలోకములను కూడా అంటే అండపిండ వేదండ బ్రహ్మాండములను కూడా గుప్తగతి బొజ్జలో నుంచుకున్నట్టి తోయజాక్షుని తులతూపగలవే తరళనైనా అంటాడు నారదుడు నాటకంలో. అండపిండ వేదోండ సంహతుల నెల్ల గుప్తగతి బొజ్జలో నుంచుకున్న ఎట్టి తోయజాక్షుడు ఆయన. అంటే అహంకారంతో గర్వంతో నాకు తెలుసులే ఆయన బరువు ఏందో ఏమిటో అని చమత్కారంగా కవి గారు నాటకకర్త గారు. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే, అయ్యా ఓ స్వామి, ఓ రామ, ఓ రామచంద్ర, కుక్షి లోపల అంటే ఈ గర్భం లోపల బ్రహ్మాండ సమూహాలను పొందికగా పెట్టుకొని కొన్ని కదిలేవి, కొన్ని చేతన అచేతనములు అంటాం కదా. చేతనములు అచేతనములు అయిన సకల ప్రాణి సమూహాలను రక్షించు తండ్రివి నీవే. అయితే కాబట్టి తరతరములుగా నీ కుమారుడనై ఉన్న నా పాలిట అది నేను ఈ జన్మలో కాదయ్యా. ఎట్లా తెలుసు పూర్వజన్మలో నువ్వేమిటో అంటే భక్తుడైనటువంటి వాడు భగవంతుడిని ఆ విధంగా ప్రశ్నించాలి, ఆ విధంగా నమ్మించాలి, తాను నమ్మాలి, ఆయన నమ్మేట్టుగా చేయాలి, మాట్లాడగలగాలి. లేకపోతే నువ్వు భక్తుడు ఎట్లయితావు? కాబట్టి ఓ రామా, తరతరములుగా నీ కుమారుడనై ఉన్న నా పాలిట నీవు ఏంటి పక్షపాతివై ఉండు, కొంచెం నా మీద కించిత్తు ప్రేమామృతాన్ని కొంచెం ఎక్కువగా చేయి అయ్యా. అందువల్ల ఎన్ని పాపాలు చేసినా అంటున్నాడు. అంటే పాప ఈయనన్నదేగా, కానీ కానక చేసిన పుణ్యపాపములు వేసరవు అని రామదాసు గారు అన్నమాటే. ప్రతివాడు ఒప్పుకొని తిరానా, నేను చాలా పుణ్యాత్ముడిని, నాకు అసలు పాపమే ఎరగను, నేను చేయను అంటే చాలా తప్పది. అందుకనే ధర్మవ్యాసుడు కూడా చెప్పాడు, హింస చేస్తావు, హింస చేస్తే పాపం చేసినట్టే. సలిలము ఉరివి ఆకాశము సర్వము జంతుమయంబుగా ఉన్నాను కలుగును అవశ్యమును సకల కర్మములందున హింస అన్నాడు. సకల కర్మములలో హింస చేసినప్పుడు నీకు పాపం అంటుకోవడం ఖాయం. అందువల్ల ఏమంటున్నాడంటే, అయ్యా మరి లోకాలన్నింటినీ రక్షించేవాడవు నీవే కాబట్టి, ఆ పని చేసేవాడవు నీ ఒక్కడివే కాబట్టి నన్ను నీవే కాపాడాలి. అలా కాపాడితేనే నేను బ్రతకగలుగుతాను. మానవుడి తత్వాన్ని రామదాసు కన్నా గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. ఏమన్నాడు? సరే తృప్తింజందని మనుషుడు సప్తద్వీపములైన చక్కంబడు నేని పోతన గారు ఒకవేళ అక్కడ ఆ వామనావతార ఘట్టంలో అనిపించినా దానికన్నా చాలా అందంగా వాసవ రాజ్యభోగ సుఖవర్ధినిదేలు ప్రభుత్వం అబ్బినా ఆశకు మేరలేదు. ఎందుకు చెబుతున్నా అంటే పుణ్యపాపాల యొక్క ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పాలి. కాబట్టి పాపాలు చేశాను, చేసేటువంటి గుణం మానవుడికి ఉంది అని చెబుతున్నాడు. అట్లా ఎవరు చెప్పరు. చెప్పినా చెప్పనట్టు చెబుతారు. కానీ చాలా సుస్పష్టంగా చెప్పిన వాడు మాత్రం రామదాసు. కానీ కనకాద్రి సమాన ధనంబు గూర్చినన్ కాసును వెంటరాదు. అంత మటుకి పోని పర్వాలేదు, ఎవరన్నా చెప్పారనుకుందాం.
వేరే వాళ్ళు కూడా ఇటువంటి భావాలు చెప్పారనుకుందాం. కానీ కానక చేసిన పుణ్యపాపములు వేసరవో నీవు. కాబట్టి ఏం కోరుకోవాలి? భవంబు నొల్ల నాకు ఈ పుట్టుక ఇవ్వకు. 10,000 అంటాం, అయ్యా నీకు 10,000 నమస్కారాలు, నాకు ఈ పుట్టుక మాత్రం వద్దు. మానవుడు ఏం కోరుకోవాలండి? అనాయాసంగా మననం. ఒకడిని ముష్టెత్తుకొని ఊరికే అయ్యా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది కాస్త ఇది లేకుండా వినా దైన్యాల జీవనం. ఏకమైనా కోరుకుంటేది అదే. అంటే ఇక ఏదైనా చమత్కారం కోసం ఏదన్నా భగవంతుడితో సరసాలు సల్లాపాలాడేవాడైతే అయ్యా నాకు మానవ జన్మే ఇస్తుండు, నీతోటి వైరమే పెట్టుకుంటా, నీ లీలలు ఏందో చూడాలి, అంతేకాదు నిన్ను ఈ విధంగానే ఇట్లాగే అర్చిస్తుంటా, సాధిస్తుంటా, వేధిస్తుంటా, ఎందుకు ఇదంతా కూడా మళ్ళీ మరి నువ్వు కనికరించలేదు కాబట్టి అంటాడు చివరకు. ఆ దృష్టితోటి ఏమంటున్నాడు అనమాట, తండ్రి నేను ఎన్ని పాపాలు చేసినా కూడా జగద్రక్షక కర్తవు నీవు కాబట్టి. నిజానికి కర్త కర్మ క్రియ సమస్తము ఆయన. అందుకనే పోతన గారు వినయంగా చెప్పుకున్నాడు, పలికించేటివాడు కూడా ఆయన అన్నాడు. అలా ఆయన పలికించలేకపోతే నేను ఇలా రాసేవాడిని కాదన్నాడు. అహంకారంగా గర్వంతో చెప్పుకున్నటువంటి వాళ్ళు వేరే, వాణి నారాయణి అంటాము, నా కావ్యాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటాము, పనివడి నారికేళ ఫలపాకమునం సవి అయిన భట్టహర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరు అయ్యలు అవునని కొనియాడ నేరంటాం. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ పరంపరలోకి వస్తే శేషప్ప కవి కూడా భగవంతుడితోటి ప్రతి 2-3 పద్యాలు ఆల్టర్నేట్ అంటాం చూడండి, 2వ పద్యంలో ప్రతి పద్యంలో ఒక వైరం పెట్టుకున్నట్టే మాట్లాడాడు. మళ్ళీ వెంటనే ఇది భక్తితో మాట్లాడుతున్నాలేవయ్యా, నీవు దిక్కు కాబట్టి అన్నాలేవయ్యా అంటున్నాడు. అంతేగాని మరి అంటే ఇంకోటి కూడా నేను కొట్లాడటానికైనా కూడా సిద్ధమే అన్నాడు. ఇట్లా ఎవరనిలే. కానీ రామదాసు మాత్రం పాపం నేను నీతో కొట్లాడతాను, నీతోటి నేను ఈ విధంగా యుద్ధం చేస్తానని మాత్రం అనలేదు. కానీ ఒప్పుకుంటున్నాడు, జగద్రక్షకుడు నీవే కాబట్టి, నేను పాపములెన్నో చేసి ఉన్నాను కాబట్టి, నీకు తనయుణ్ణి కాబట్టి నీవు నా పక్షం ఉండాలి అని వినయంగా వినయపూర్వకంగా వేడుకున్నట్టే చెబుతున్నాడు. కానీ తళాయించి రొమ్ము విరిచి గర్వతో మాత్రం చెప్పినట్టుగా కనపట్టలేదు. కాబట్టి దేవా ఓ రామచంద్ర నన్ను కాపాడవయ్యా అంటూ ఒక మాట అంటున్నాడు. ఈ సమస్తమైనటువంటి జగత్తు ఎవరి అధీనం? ఆయన అధీనమే. ఆయన తలుచుకుంటే ఈ లోకాలన్నింటినీ కూడా ఏదో మామూలుగా అంటాం, శివుడు మూనోకర్ణ తెచ్చి భస్మం అయిపోతుందని. శివుడంటే శివుడే కాదు, ఏ భగవంతుడు ఏ వేలిపైనా సరే ప్రళయాన్ని సృష్టించదలుచుకుంటే ఒక్క క్షణంలో మళ్ళీ కొత్త సృష్టి. కానీ దయామయుడు కాబట్టి ఆయన అట్లా చేయడు. అట్లా చేసే గుణం ఎప్పుడూ పాపము పండితే అంటాం చూడండి మనం. అదే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా పరిత్రాణాయ సాధనాల్లో. ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది పోకుండా పూర్తిగా అధర్మం అనేటువంటిది విజృంభించి వెర్రితలలు వేసి వికృతమైనటువంటి ఆకారముతో అది బాగా పరిపుష్టి పొంది విజృంభిస్తుందో అప్పుడు అవతారాలు మార్చాల్సి వస్తుంది. ఎందుకు ఒక్క అవతారంలో న్యాయానికి సృష్టిని మార్చగలిగినటువంటి శక్తి సంపన్నుడు కాదా భగవంతుడు? సంపన్నుడే. అది ఒక లీల. అంటే ఈ సృష్టి ఎన్ని తరాల నుంచి ఎన్ని యుగాల నుంచి మరి చూస్తున్నాడు. ఆయనకు ఈ సృష్టిలో ఎటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఎలా కొలవాలో కొలుస్తుంటారో అన్నీ చూసినటువంటి వాడే. అందుకే ఈ జగత్తును ఏమన్నారు? ఇది మాయ. ఈ మాయ జగత్తులో నుంచి బయటపడి వెలుగులోనికి రావాలంటే రామదాసు చెప్పినటువంటి ఇదిగో ఈ శరణాగతి, భగవంతుడిని పాదములను ఆశ్రయించి నమ్ముకొని రామచంద్ర నేను నీకు దాసుడను కాబట్టి నన్ను కాపాడవయ్యా అనేటువంటి రీతిలో రావాలి. నీవు ఎన్ని చమత్కారాలు రాసినా, ఎన్ని అధిక్షేపములు రాసినా, ఎన్ని వ్యంగ్యోక్తులు పలికినా చివరకు మాత్రము పాదములనే. అందుకనే త్యాగరాజు గారు కూడా శ్రీరామ పాదమా, ఆ పాదము యొక్క నీ మహిమ, నీ పాదానికి ఉన్న మహిమ ఎంత గొప్పది కదా అన్నాడు ఆయన. త్యాగరాజు గారు కూడా రాముల వారి యొక్క
పాదములను గురించి అద్భుతమైనటువంటి విశేషణాలతో రచింపబడినటువంటి కీర్తనలు ఉన్నాయి. కర్ణాటక సంప్రదాయ పరంపరలో కర్ణాటక సంప్రదాయ పరంపరలలో త్యాగరాజు వారి యొక్క కీర్తనలు రాముల వారి యొక్క పాదములను గురించి చెప్పినటువంటివి అద్భుతమైనటువంటి కీర్తనలు చాలా కనపడతాయి మనకు. దాశరథి కరుణాపయోనిధి